హలో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు జనరల్ ఎంట్రీస్ గురించి తెలుసుకుందాం. మనం అకౌంట్స్ చేయాలంటే మనకి బేసిక్స్ అనమాట. ఇవి తప్పకుండా నేర్చుకోవాలి. అయితే ఫ్రెండ్స్, ఈ జనరల్ ఎంట్రీస్ ఏంటి అంటే మనం డే టు డే లైఫ్లో చాలా ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటాం. సపోజ్ మనం ఒక బిజినెస్ పెట్టినాం అనుకోండి, మనం మెషిన్స్ పర్చేస్ చేయడము కానీ, లేకుంటే ఏదైనా సేల్స్ చేయడము కానీ, గూడ్స్ సేల్ చేయడము కానీ, గూడ్స్ పర్చేస్ చేయడము కానీ, లేదంటే శాలరీస్ ఇవ్వడము కానీ, ఇలాంటి ట్రాన్సాక్షన్స్ చాలా చేస్తూ ఉంటాం. సో వాటిని ఎలా రికార్డ్ చేసుకోవాలి అనేది మనకి ఇక్కడ జనరల్ ఎంట్రీస్ అనమాట. సో ఈ కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ బేస్ చేసుకొని మనం ఈ జనరల్ ఎంట్రీస్ ప్రిపేర్ చేస్తాం ఫ్రెండ్స్. సో ఏంటి అంటే రియల్ అకౌంట్, పర్సనల్ అకౌంట్, నామినల్ అకౌంట్, ఈ మూడింటికి మూడు రూల్స్ ఉంటాయి. సో ఇవి తప్పకుండా నేర్చుకోవాలి. అండ్ మీకు కాన్సెప్ట్ కూడా చెప్తాను. సో పెద్దగా టైం పడుతుంది నేర్చుకోవడానికి. రియల్ అకౌంట్ ఏంటి అంటే అసెట్స్ ఫ్రెండ్స్. అసెట్స్ అంటే మనకి ఇప్పుడు తెలుసు, మన కంపెనీకి అసెట్స్ అంటే మెషినరీ కానీ, బిల్డింగ్ కానీ, క్యాష్ కానీ, ఇలాంటివన్నీ ఆస్తులు అంటాం కదా, అలాంటి. సో ఏంటి అంటే వాట్ కమ్స్ ఇన్ అంటే మనం బిజినెస్ చేసేటప్పుడు ఏవైతే అసెట్స్ కానీ మన బిజినెస్లోకి తీసుకుంటామో వాటిని మనం డెబిట్లో రాయాలన్నమాట. సో ఇక్కడ డెబిట్ అండ్ క్రెడిట్ రెండు మేజర్ రూల్ అనమాట. ఇవి మన ఆఫీస్లోకి వచ్చే అసెట్స్ అన్నీ, మన ఆఫీస్ అని కాదు, మన బిజినెస్లోకి వచ్చే అసెట్స్ అన్నీ మనం డెబిట్లో రాయాలి. వాట్ గోస్ అవుట్ అంటే మన బిజినెస్ నుంచి పోయే అసెట్స్ అన్నీ క్రెడిట్లో రాయాలి. ఓకేనా? సో ఇవి మీరు మంచిగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. వచ్చేటి అన్నీ డెబిట్ అయితే పోయేటి అన్నీ క్రెడిట్ అసెట్స్. నెక్స్ట్ పర్సనల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్ ఏంటి ఫ్రెండ్స్? పర్సన్ ఈజ్ ద రిసీవర్ అయితే డెబిట్ వేసుకోవాలి. మన ట్రాన్సాక్షన్లో పర్సన్ కనుక వచ్చి ఆ పర్సన్ కనుక రిసీవర్ ఏమైనా తీసుకుంటుండు అంటే డెబిట్ వేసుకోవాలి. ఒకవేళ ఆ పర్సన్ ఇస్తుండు అంటే మన బిజినెస్కి ఏమైనా ఇస్తుండు అంటే క్రెడిట్ వేసుకోవాలి. ఓకేనా? సో ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటి? నామినల్ అకౌంట్, ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ ఆర్ డెబిట్. అంటే మన కంపెనీకి ఏదైనా లాసెస్ కానీ, ఎక్స్పెన్సెస్ కానీ, ఖర్చులు కానీ ఉంటే అవన్నీ డెబిట్ వేసుకోవాలి. అండ్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ అంటే ఏమైనా లాభాలు కనుక మనకు వచ్చి కంపెనీకి ఇన్కమ్స్ వస్తూ ఉంటాయి కదా, సో అవన్నీ మనం క్రెడిట్ వేసుకోవాలన్నమాట. లాభాలు కానీ, ప్రాఫిట్స్ కానీ, ఇలాంటివి. సో క్రెడిట్ సైడ్ వేసుకోవాలి. ఈ రూల్స్ మీరు తప్పకుండా నేర్చుకోవాలి ఫ్రెండ్స్. ఒక 2-3 టైమ్స్ చదువుకోండి, ఈజీగానే అర్థమైపోతాయి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. వచ్చేటి అన్నీ డెబిట్, ఆస్తులు వచ్చేటి అన్నీ డెబిట్, పోయేటి అన్నీ క్రెడిట్. పర్సన్ రిసీవర్ అయితే డెబిట్, పర్సన్ గివర్ అయితే క్రెడిట్. నెక్స్ట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ డెబిట్, ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ ఆర్ క్రెడిట్. సో ఈ రూల్స్ బేస్ చేసుకొని మనం ట్రాన్సాక్షన్స్ని ఇక్కడ ఎంటర్ చేస్తామన్నమాట. ఏంటి అంటే ఇది మనం ప్రొఫార్మా, ఇది ఒక జనరల్ ఎంట్రీస్ ప్రొఫార్మా అన్నట్టు. అయితే మనం ఫస్ట్ ఇక్కడ డేట్ వేస్తాం. సపోజ్ ఫస్ట్ డేట్ రోజు ఏం జరిగింది? ఫస్ట్ డేట్ రోజు సపోజ్ మార్చ్ అనుకోండి, మార్చ్ 3rd month 2022 ఈ డేట్ ఉందనుకోండి. సపోజ్ ఈ డేట్ రోజు ఏం జరిగింది? మీకు ఇక్కడ ఒక ట్రాన్సాక్షన్స్ చూపెడతాను. ఇక్కడ మెషినరీ పర్చేస్డ్ ఫర్ క్యాష్ అని ఉంది. అంటే మనము ఇది ఏంది, మెషిన్ అనేది ఏంది ఫ్రెండ్స్? అసెట్. ఇవి మనకి అక్కడ ఇస్తారు, ఈ ట్రాన్సాక్షన్స్ ఇస్తారు, మనం ఈ ప్రొఫార్మాలో ఎంటర్ చేయాలన్నమాట. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంది? ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఏంది? మెషినరీ పర్చేస్డ్ ఫర్ క్యాష్ 20,000. సో దీన్ని మనం ఎలా రాయాలి అంటే మెషినరీ పర్చేస్డ్ ఫర్ క్యాష్ 20,000 అంటే ఇక్కడ మెషిన్ ఏమవుతుంది ఫ్రెండ్స్? మెషిన్ ఆర్గనైజేషన్లోకి అసెట్. మెషిన్ అంటే ఏంది? ఫస్ట్ అసెట్. అసెట్ అంటే మనం ఏం చూడాలి? రియల్ అకౌంట్ రూల్ చూడాలి. రియల్ అకౌంట్ ఏంది? మెషిన్ అనేది పర్చేజ్ చేసినాం అంటే వస్తుంది మన కంపెనీలోకి. వాట్ కమ్స్ ఇన్ డెబిట్. సో ఇక్కడ డెబిట్ వేయాలన్నమాట. మెషినరీ అకౌంట్, ఇది మెషినరీ అకౌంట్. ఇక్కడ డిఆర్ అని రాయాలి. ఓకేనా? ఇక్కడ డిఆర్, డెబిట్ సైడ్ అంటే డిఆర్ అన్నమాట. మెషినరీ అకౌంట్ డేటా టు. సో మనం మెషినరీ పర్చేజ్ చేసినందుకు ఏమి ఇస్తున్నాం? క్యాష్ ఇస్తున్నాం. అంటే క్యాష్ పోతుంది. అంటే ఇక్కడ వాట్ గోస్ అవుట్ అంటే క్రెడిట్ సైడ్. పైన ఉన్నది డెబిట్ అయితే కింద ఉన్నది క్రెడిట్ అనమాట. సో క్యాష్ అకౌంట్. సో ఇదనమాట. సో మెషినరీ మనం ఇక్కడ డెబిట్ సైడ్ పైన వేస్తాము. ఎంత? 20,000. నెక్స్ట్ ఇక్కడ క్యాష్ ఎంత? అదే 20,000. సో ఒక ట్రాన్సాక్షన్ని మనం ఇట్లా 2 సార్లు రాసుకుంటాం అనమాట. అండ్ రీజన్ కూడా రాస్తాం. ఎందుకు? బీయింగ్ మెషినరీ పర్చేస్డ్ అనమాట. బీయింగ్ మెషినరీ పర్చేస్డ్. సో ఇదొక రీజన్. ఇది మనం ఇక్కడ
రీజన్ అనేది రాసి ఇక్కడ మనం ఒక లైన్ ఇచ్చేస్తాం ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇది ఇలా రాసుకోవాలన్నమాట. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చూద్దాం, మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. సో ఏంటి అంటే ఫ్రెండ్స్, ఫర్నిచర్ పర్చేజ్డ్ ఫర్ క్యాష్. సో క్యాష్ ఏమవుతుంది, పోతుంది, అండ్ ఫర్నిచర్ వస్తుంది. ఇక్కడ ఏం చేయాలా, మనకు అసెట్ కాబట్టి ఫర్నిచర్ అంటే ఇక్కడ ఫర్నిచర్ ఏ డేట్ రోజు, సెకండ్ డేట్ రోజు అనుకోండి. ఇక్కడ ఏ డేట్ ఉంది, సపోజ్ సెకండ్ డేట్ ఉంది. సెకండ్ డేట్ రోజు ఇక్కడ సెకండ్ డేట్ వేసేసి మనం ఇక్కడ ఏం చేస్తాం, 3rd month 2022. సో ఇలా వేసేసి అప్పుడు ఏమవుతుంది, ఫర్నిచర్ వస్తుంది. ఫర్నిచర్ అంటే ఫర్నిచర్ అకౌంట్ డెబిట్ అంటే డిఆర్ అని రాయాలి. ఇక్కడ కొంచెం గ్యాప్ ఇచ్చి ఇక్కడ కొంచెం స్పేస్ వదిలేసి క్యాష్ అకౌంట్ అంటే ఏంటి, ఫర్నిచర్ వస్తుంది, క్యాష్ పోతుంది. అంటే ఇక్కడ మనకు రూల్ ఉంది, అసెట్ ఏంది ఏదైతే వస్తుందో అది మనం డెబిట్లో రాస్తాం, ఏదైతే పోతుందో అది క్రెడిట్లో రాస్తాం. అండ్ ఏంటి, ఇక్కడ బీయింగ్ రీజన్ రాయాలి, బీయింగ్ ఫర్నిచర్ పర్చేస్డ్. ఓకే, ఫర్నిచర్ పర్చేస్డ్ ఇలా రాసి మనం ఏం చేస్తాం, ఇక్కడ అది ఎంత ఉంది, ఇక్కడ కాస్ట్ ఎంత ఉంది, ఇక్కడ ఫర్నిచర్ పర్చేస్డ్ అని 20,000. సో ఇక్కడ 20,000 అమౌంట్ ఇక్కడ వేసేస్తాం అనమాట. ఇక్కడ 20,000 ఫర్నిచర్ దగ్గర అండ్ క్యాష్ దగ్గర 20,000 వాల్యూ ఉన్న ఫర్నిచర్ వస్తుంది, అండ్ క్యాష్ 20,000 పోతుంది కాబట్టి క్రెడిట్లో వేస్తాం అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ట్రాన్సాక్షన్ రాసుకునే విధానం. ఓకేనా? నెక్స్ట్ ఏముంది, ఇక్కడ మెషినరీ సోల్డ్ ఫర్ క్యాష్. మెషినరీ సోల్డ్ ఫర్ క్యాష్ అంటే 20,000. ఇక్కడ ఏం రాసుకోవాలి, మెషినరీ సోల్డ్ అంటే మన ఆఫీస్ మన కంపెనీ నుంచి మెషినరీ పోతుంది అంటే వాట్ గోస్ అవుట్ అసెటే కదా, మెషినరీ అంటే పోతుంది కాబట్టి మనం ఏం చేయాలి, క్రెడిట్ సైడ్ రాసుకోవాలి. అంటే ఇక్కడ కొంచెం స్పేస్ వదిలేసి ఏమని రాస్తారు, మెషినరీ అకౌంట్. అయితే ఇక్కడ పైన ఏం రాయాలి, క్యాష్ అకౌంట్. అంటే మనం మెషినరీ పోతే క్యాష్ వస్తున్నట్టు కదా. ఇప్పుడు ఏదైతే వస్తుందో ఇది ఏదైతే వస్తుందో అవి డెబిట్ సైడ్, అంటే డెబిట్ అనేది పైన వేసుకోవాలి, పోయేటి అని కింద వేసుకోవాలి. కాబట్టి మనకు మెషిన్ పోతుంది కాబట్టి మెషినరీ అకౌంట్ అని క్యాష్ అకౌంట్ ఇక్కడ పైన. ఇది ఎందుకంటే క్యాష్ వస్తుంది కాబట్టి క్యాష్ అకౌంట్ డెటార్ ఇక్కడ రాస్తున్నాను, మీకు కనబడట్లేదు. ఇక్కడ క్యాష్ అకౌంట్ డెటార్ టు మెషినరీ అకౌంట్ అనమాట. ఓకేనా? క్యాష్ వస్తుంది, మెషినరీ పోతుంది. సో పోయేటి అని క్రెడిట్లో వేస్తాం, వచ్చేటి అని డెబిట్లో వేస్తాం. ఇది అసెట్స్కి సంబంధించింది. సో డేటు పలానా డేటు, సపోజ్ 4th ఏదో డేట్ రోజు జరిగింది ఇది. సో ఇది వేసేసి ఇక్కడ ఏమని రాస్తాం, బీయింగ్ మెషినరీ సోల్డ్ అని రీజన్ రాస్తాం అనమాట. అది ఎంత అంటే 20,000. అంటే అన్ని అమౌంట్ 20,000 అని ఉండాల్సింది ఏం లేదు. సో నేను ఇట్లా తీసుకున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను. సో అండర్లైన్ ఇచ్చేద్దాం. నేను మాత్రం పెన్ తోటి చేస్తున్నాను, మీరు పెన్సిల్ తోటి చేయాలి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ ఒక ట్రాన్సాక్షన్ చూపెడతాను, ఫర్నిచర్ సోల్డ్ ఫర్ క్యాష్. ఓకేనా? 7th డేట్ రోజు ఉంది మనకి ఇది, 3rd నెక్స్ట్ 2022. సో ఇక్కడ ఏంటంటే ఫర్నిచర్ సోల్డ్ ఫర్ క్యాష్. ఫర్నిచర్ సోల్డ్ ఫర్ క్యాష్ అంటే మనకి ఏమవుతుంది, క్యాష్ వస్తుంది, ఫర్నిచర్ పోతుంది. అవునా? సో క్యాష్ వస్తుంది కాబట్టి మనం ఏం చేయాలి, క్యాష్ని డెబిట్లో వేయాలి. క్యాష్ అనేది అసెట్ కదా. సో క్యాష్ అకౌంట్ డెటార్ టు ఫర్నిచర్ అకౌంట్, అంటే ఫర్నిచర్ పోతుంది కాబట్టి ఇట్లా. సో ఇక్కడ ఏంటి, ఎంత డేటు 20,000, ఇక్కడ కూడా 20,000 తీసుకున్నాం, 20,000. సో ఇదంతా ఇట్లా ఇక్కడ బీయింగ్ ఫర్నిచర్ సోల్డ్. అవునా? సో ఇది ఇట్లా ఇక్కడ రాసేసుకుంటాం ఫ్రెండ్స్. ఇవి జనరల్ ఎంట్రీస్ రాయాల్సినది. నెక్స్ట్ కొన్ని ఉంటాయి, ఇంకా కొన్ని చెప్తాను ఇప్పుడు. నెక్స్ట్ సెకండ్ చూద్దాం. ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకా కొన్ని ట్రాన్సాక్షన్స్ ఎట్లా అంటే మనకు డీలింగ్స్, అంటే ఇప్పుడు కొన్ని పర్చేజెస్ కానీ మనం సేల్స్ కానీ, అంటే మనం పర్చేజ్ చేసినప్పుడు కానీ సేల్ చేసినప్పుడు కానీ ఏమవుతుంది, కొన్ని క్యాష్ వస్తాయి, కొన్ని క్రెడిట్ బేస్ అంటే ఉద్దర ఓడిస్తాం మనం. సో వాటిని ఎలా రికార్డ్ చేసుకోవాలి అవన్నీ మనకి ఇక్కడ డీటెయిల్డ్గా తెలుసుకుందాం. సో కొన్ని ఉద్దర ఖాతాలు ఉంటాయి, దానికి మనం క్రెడిట్ అంటాం. వాటిని ఎలా రికార్డ్ చేసుకోవాలి జనరల్ ఎంట్రీస్లో అనేది మనకి ఇక్కడ తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఏంటంటే ఇక్కడ మనకు ట్రాన్సాక్షన్స్ ఉంది, గూడ్స్ సోల్డ్ ఫర్ క్యాష్. సో ఫ్రెండ్స్, గూడ్స్ సోల్డ్ ఫర్ క్యాష్ అంటే 10,000 రూపీస్ ఉంది.
ఇక్కడ మనం జనరల్ ఎంట్రీస్లో రాద్దాము. గూడ్స్ సోల్డ్ ఫర్ క్యాష్ ఏంటి, సపోజ్ ఆ డేట్ ఏది ఉంది, సపోజ్ ఏదో ఒక డేట్ వేద్దాం మనం, అంటే డేట్ రోజు జరిగింది. సపోజ్ 6th డేటు ఆ 3rd month 2022. సో ఇక్కడ గూడ్స్ సోల్డ్ ఫర్ క్యాష్ 10,000 అంటే మనకేమవుతుంది, క్యాష్ అనేది వస్తుంది. ఓకేనా, క్యాష్ అకౌంట్ డేటార్ టు సేల్స్ అకౌంట్ అని రాయాలి. సో ఇక్కడ మనం సేల్స్ అకౌంట్ అని రాయాలి, సోల్డ్ అంటే మనం సేల్స్ అకౌంట్ అని రాయాలి ఫ్రెండ్స్. ఓకేనా, క్యాష్ అకౌంట్ డేటార్ టు సేల్స్ అకౌంట్ ఎంత 10,000. నెక్స్ట్ 10,000. సో ఇంకా ఇక్కడ ఏంది రీజన్ రాయాలి, బీయింగ్ గూడ్స్ సోల్డ్. సో ఇది రీజన్ అన్నమాట. నెక్స్ట్ ఒక అండర్లైన్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఏంటి, సపోజ్ ఇంకొక ట్రాన్సాక్షన్ ఉంది, ఇక్కడ క్యాష్ అని మెన్షన్ చేసిండ్రు. ఇక్కడ చూడండి, గూడ్స్ సోల్డ్ టు ఎక్స్ అంటే పర్సన్ నేమ్ మెన్షన్ చేసిరు, నేమ్ ఇక్కడ పర్సన్ నేమ్ మెన్షన్ చేసిరు అండ్ క్యాష్ కూడా మెన్షన్ చేసిరు. సో మనకు పర్సన్ నేమ్ ఉండి క్యాష్ ఉంటే మనం పర్సన్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. ఎందుకంటే మనకు డబ్బులు వస్తే సరిపోతుంది కదా, డబ్బులు వచ్చినాక ఆడెవడైతే మనకి ఎందుకు కదా. సో ఇక్కడ 8th 3rd 2022. సో ఇక్కడ ఏం చేస్తాం, అయితే మనం ఏమైంది, గూడ్స్ సోల్డ్ డబ్బులు ఇచ్చేసినాం, డబ్బులు వచ్చినాయి, మనం గూడ్స్ సేల్ చేసినాం. ఇక మనకు పర్సన్తో అవసరం లేదు. ఒకవేళ వాడు డబ్బులు ఇవ్వనప్పటికీ మనం గూడ్స్ అతనికి అమ్మితే మనం పర్సన్ని గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ టైం ఆయన దగ్గరికి పైసలు తీసుకోవాలి, లేకపోతే లాస్ట్లో పడతాం కాబట్టి. సో దాన్ని ఎలా రాసుకోవాలి, దీన్ని ఎలా రాసుకోవాలని చెప్తాను. సో మనం పర్సన్ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నప్పుడు ఏం రాసుకోవాలి ఏంటంటే, గూడ్స్ సోల్డ్ టు ఎక్స్ ఫర్ క్యాష్ అంటే మీది ఏమవుతుంది, క్యాష్ వస్తుంది డైరెక్ట్, క్యాష్ అకౌంట్ డేటార్ టు సేల్స్ అకౌంట్. ఇక మళ్ళీ ఇక్కడ పర్సన్ నేమ్ ఏం మెన్షన్ చేయొద్దు, ఎందుకంటే మనకు డబ్బులు ఇంపార్టెంట్. సో బీయింగ్ గూడ్స్ సోల్డ్ టు ఎక్స్. సో ఇలా రాసేసి నెక్స్ట్ ఇక్కడ అది ఎంత, డబ్బులు ఎంత 15,000. సో 15,000 డెబిట్ అయితే ఇక్కడ 15,000 క్రెడిట్. ఇక్కడ రీజన్ కూడా రాసేసినాం. సో దీన్ని ఇట్లా అండర్లైన్ చేసేద్దాం. నెక్స్ట్ వచ్చేసి 9th డేట్ సంథింగ్ అనుకోండి. నెక్స్ట్ లేకపోతే 8th డేట్ రోజు రెండు ట్రాన్సాక్షన్లు కావచ్చు. సో ఇంకోటి ఏంది, గూడ్స్ సోల్డ్ టు ఎక్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, గూడ్స్ సోల్డ్ టు ఎక్స్ ఏంది, ఇక్కడ క్యాష్ మెన్షన్ చేయలేడు ఈ ట్రాన్సాక్షన్లో. గూడ్స్ సోల్డ్ టు ఎక్స్ అనేది దీని అర్థం ఏంటి అంటే, ఉద్దరకి ఇచ్చిందనమాట ఎక్స్కు, ఒకవేళ క్యాష్ మెన్షన్ చేయకపోతే అప్పుడు మనం ఎక్స్ అనే అతని పర్సన్ పేరు అనేది మనం రాసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మంత్ ఎండింగ్ అయిపోయిన తర్వాత అతనికి డబ్బులు అడగొచ్చు అనమాట, అక్కడ పర్సన్ నేమ్ అక్కడ ఉంటే. ఇక్కడ ఏంటి, ఈ ఉద్దరలు ఎట్లా రాసుకోవాలంటే పర్సన్ నేమ్ కాబట్టి ఇప్పుడు ఏంది, గూడ్స్ సోల్డ్ టు ఎక్స్. సో పర్సన్ ఇస్ ద రిసీవర్. మనకు రిసీవర్ అయితే మనకు ఒక రూల్ ఉంది ఫ్రెండ్స్, ఏంటి, గూడ్స్ పర్సన్ తీసుకుంటున్నాడు కాబట్టి ఇఫ్ అ పర్సన్ ఈజ్ ద రిసీవర్ అయితే డెబిట్, అవునా, ఆ పర్సన్ని మనం డెబిట్లో వేయాలి. సో ఇక్కడ ఏమని రాయాలి, డెబిట్ అంటే మనం పైన వేసుకోవాలని చెప్పినాం, ఎక్స్ అకౌంట్ డేటార్ టు పర్సన్ నేమ్, ఇక్కడ ఎక్స్ అకౌంట్ డేటార్ టు క్రెడిట్ సైడ్ 2 మెన్షన్ చేయాలి. ఏమని రాస్తాం మనం, ఇక్కడ గూడ్స్ కాబట్టి ఎక్స్ అకౌంట్ డేటార్ టు సేల్స్ అకౌంట్, అవునా, ఎందుకంటే గూడ్స్ పోయినాయి కాబట్టి. సో పోయినప్పుడు ఏం రాస్తాం, ఇప్పుడు గూడ్స్ అనేవి మనకి ఏంది, అసెట్ పోయిందంటే క్రెడిట్ సైడ్ రాస్తాం, పర్సన్ రిసీవర్ కాబట్టి డెబిట్ సైడ్ రాస్తాం. అర్థమైందా, క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో ట్రాన్సాక్షన్స్ ఇలా రాసుకోవాలన్నమాట. సో ఫ్రెండ్స్ ఏంటి అంటే ఇక్కడ మనం బీయింగ్ గూడ్స్, ఇక్కడ ఫ్రెండ్స్ పై దాంట్లో బీయింగ్ గూడ్స్ సోల్డ్ టు ఎక్స్ ఫర్ క్యాష్ అని రాయాలి. ఇక్కడ జస్ట్ బీయింగ్ గూడ్స్ సోల్డ్ టు ఎక్స్ ఇంత రాస్తే సరిపోతుంది. సో ఇక్కడ ఎంత 15,000, ఇక్కడ 15,000. సో మనం దీన్ని అండర్లైన్ చేసుకోవాలి. సో క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ అయితే ఇలా రాసుకోవాలి. అయితే నెక్స్ట్ ట్రాన్సాక్షన్స్ చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ ఇంకా ట్రాన్సాక్షన్స్ ఏమున్నాయి, క్యాష్ పేడ్ టు రాకేష్. సో ఇక్కడ రాకేష్ అనేది పర్సన్. సో పర్సన్ ఏం చేస్తుండు, సపోజ్ 9th డేట్ రోజు ఏం జరిగింది, క్యాష్ పేడ్ టు రాకేష్. సో రాకేష్ ఎవరు, రిసీవర్. ఇప్పుడు పర్సన్ ఇస్ ద రిసీవర్ అయితే మనకు ఒక రూల్ ఉంది,
పర్సన్ ఈజ్ ద రిసీవర్ అయితే డెబిట్ సైడ్ వేసుకోవాలి, అవునా. సో ఇక్కడ ఏం చేస్తాం మనం, రాకేష్ అకౌంట్ డేటార్ టు, ఇక్కడ ఏం తీసుకుండైనా క్యాష్ తీసుకుండు, అంటే ఆర్గనైజేషన్ నుంచి ఏమవుతుంది, క్యాష్ అనేది పోతుంది. మనం పోయినప్పుడు ఏం చేస్తాం, వాట్ గోస్ అనేది క్రెడిట్ వస్తుంది, అసెట్ కదా క్యాష్ అంటే. సో ఇక్కడ క్రెడిట్ రాస్తాం అన్నమాట. ఇక్కడ ఏంటి, టు క్యాష్ అకౌంట్, రాకేష్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. అది ఎంత, సో ఇక్కడ అమౌంట్ సపోజ్ మనం ఒక 25,000 అనుకోండి, ఇక్కడ 25,000, ఇక్కడ 25,000 రాసేసి మళ్ళీ క్రెడిట్లో 25,000 రాసేసి ఇక్కడ రీజన్ రాస్తాం, బీయింగ్ క్యాష్ పేడ్ టు రాకేష్, ఓకేనా. ఇక్కడ ఉన్నది ఇక్కడ రాస్తాం మనం రీజన్, ఓకేనా ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏ డేటు, సపోజ్ 11th ఏం జరిగింది, క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ రాకేష్. సో దీన్ని రాయాలి, పర్సన్ ఈజ్ అ గీవర్ అన్నప్పుడు మనం క్రెడిట్ సైడ్లో రాయాలి. మనకి ఇక్కడ రూల్ ఉంది ఫ్రెండ్స్, క్యాష్ ఇస్తున్నాం మనకైనా. ఇక్కడ పర్సన్ ఈజ్ అ గీవర్ అన్నప్పుడు మనం పర్సన్ని కింద రాసుకోవాలి, పైన ఏం రాసుకోవాలి, క్యాష్ని రాసుకోవాలి, ఎందుకంటే మనకు క్యాష్ వస్తుంది కాబట్టి, అవునా. ఇక్కడ డేట్ ఏం రాసిండు, 11 రాసిండు, 11/3/2022. ఇక్కడ ఏమంటాం, క్యాష్ అకౌంట్ డేటా టు రాకేష్ అకౌంట్, ఓకేనా. సో ఇక్కడ మనం ఇక్కడ రాస్తాం ఏమని, అది ఎంత ఉందో అంత. ఇక్కడ కూడా డబ్బులు ఏం మెన్షన్ చేయలేదు, లేకపోతే 30,000 అని అనుకోండి. సో 30,000 అంటే 30,000 ఇక్కడ పైన డెబిట్ సైడ్, కింద క్రెడిట్ సైడ్, ఓకేనా. సో దీనికి ఏం రాస్తాం, బీయింగ్ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ రాకేష్, ఓకేనా. సో ఇదన్నమాట ట్రాన్సాక్షన్ ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి, నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఏముంది, ఇక్కడ శాలరీ పేడ్, శాలరీ కాబట్టి ఏముంది ఫ్రెండ్స్, మనకు అది ఎక్స్పెన్స్. సో ఇక్కడ పలానా డేట్ ఉంది, 12వ తారీఖు ఉంది, నెక్స్ట్ 2022. సో ఇక్కడ డేట్ రాసేసినాం, శాలరీ అనేది ఎక్స్పెన్స్. సో మనం కంపెనీ పే చేస్తుంది కాబట్టి, ఖర్చు కాబట్టి శాలరీ అకౌంట్ అంటే డెబిట్లో రాసుకోవాలి, ఎక్స్పెన్సెస్ అన్ని డెబిట్లో రాసుకోవాలి. మనకి ఇక్కడ రూల్ ఉంది, ఇక్కడ ఏం రూల్ ఉంది, ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ ఆర్ డెబిట్, ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ ఆర్ క్రెడిట్. సో మనం ఎక్స్పెన్స్, శాలరీ అంటే ఎక్స్పెన్స్ కాబట్టి, ఖర్చులు కాబట్టి, శాలరీస్ అంటే శాలరీస్ అకౌంట్ డేటా టు ఏంది, క్యాష్ అకౌంట్, ఓకేనా. శాలరీ పేడ్, శాలరీస్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. దాని ఎంత అమౌంట్, ఇక్కడ ఏముంది 20,000. సో ఇక్కడ ఏమో రాసుకోవాలా 20,000, నెక్స్ట్ ఇక్కడ ఏం రాసుకోవాలా 20,000. సో ఏమంటాం, బీయింగ్ శాలరీస్ పేడ్, ఓకేనా. సో ఇక్కడ ఇది అండర్లైన్ చేసేస్తాం, రీజన్ రాసేసి. ఇక నెక్స్ట్ ఏమున్నాయి ఫ్రెండ్స్, శాలరీ రిసీవ్డ్ అన్నప్పుడు మనం ఇక్కడ ఏం రాయాలి, ఓకే ఫ్రెండ్స్. మనం ఇప్పుడు శాలరీ రిసీవ్డ్, ఇక్కడ చూడండి మనకు శాలరీ రిసీవ్డ్ పైన సపోజ్ ఏదో డేట్ అనుకోండి, సపోజ్ 15, ఇక్కడ డేట్ మెన్షన్ చేయలేదు కాబట్టి సో డేట్ వేసేసి, నెక్స్ట్ శాలరీ రిసీవ్డ్ అన్నాడు కాబట్టి మనకు శాలరీ వస్తుంది. సో మనకు ఇది ఇన్కమ్ అవుతుంది కంపెనీకి, అవునా. సో ఆల్ ఇన్కమ్ అండ్ గెయిన్స్ ఆర్ క్రెడిట్, అవునా. సో మనం ఇక్కడ ఏంది, టు ఏమని రాయాలి ఫ్రెండ్స్, టు శాలరీస్ అకౌంట్. మనకి ఏమవుతుంది, శాలరీ వస్తుంది కాబట్టి మనం క్రెడిట్లో వేసుకోవాలి. సో శాలరీ ఏ రూపంలో వస్తుంది, క్యాష్ రూపంలో వస్తుంది, క్యాష్ అకౌంట్ డేటార్. సో ఫ్రెండ్స్ ఇది మనకు శాలరీస్ ఇన్కమ్ కాబట్టి క్రెడిట్ సైడ్ వేస్తున్నాం. అండ్ శాలరీ ఏ రూపంలో వస్తుంది, క్యాష్ రూపంలో వస్తుంది. సో మనం దాన్ని డెబిట్లో వేస్తున్నాం, ఇక్కడ ఖాళీగా ఉంటుంది కాబట్టి డెబిట్లో క్యాష్ అని వస్తున్నాం అనమాట, అవునా. సో మనకు క్యాష్ వస్తుంది, దాని రూల్ ఏంటి, వాట్ కమ్స్ ఇన్ క్యాష్ అనేది అసెట్, క్యాష్ వస్తుంది, ఏ ఫామ్లో వస్తుంది, శాలరీస్ ఫామ్లో వస్తుంది. శాలరీని క్రెడిట్లో ఎందుకు వేసినాం, మనకి ఇన్కమ్ కాబట్టి ఇక్కడ ఒక రూల్ ఉంది, ఇన్కమ్ అండ్ గెయిన్స్ ఆర్ క్రెడిట్ అని చెప్పేసి. ఇక్కడ బీయింగ్ శాలరీ రిసీవ్డ్ అంటే బీయింగ్ శాలరీ రిసీవ్డ్.
సో ఇక్కడ మనం ఏంటి అది అమౌంట్ ఎంత అనేది వేసేస్తే అయిపోతుంది అనమాట. ఏంటి 20,000. నెక్స్ట్ ఇక్కడ కూడా క్రెడిట్లో 20,000. ఇక మనం అండర్లైన్ చేసేసుకుందాం. ఇది అనవసరంగా గీసాను ఫ్రెండ్స్, ఇది ఏం లేదు, జస్ట్ ఇంతే ప్రోఫార్మా. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. నెక్స్ట్ ఏంటి 16th డేట్ అనుకుందాం. ఇక్కడ డేట్ ఏం మెన్షన్ చేయలేదు, ఇక్కడ 16th సంథింగ్ 17th డేట్లో ఇస్తారు ట్రాన్సాక్షన్లో, మీరు అక్కడ మెన్షన్ చేసుకోండి. నెక్స్ట్ ఏంటి గూడ్స్ పర్చేస్డ్ ఫర్ క్యాష్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, గూడ్స్ పర్చేస్డ్ ఫర్ క్యాష్ అయితే ఏమవుతుంది, ఇక్కడ డేట్ వేసేద్దాం. ట్రాన్సాక్షన్ చూడండి, గూడ్స్ పర్చేస్డ్ ఫర్ క్యాష్ అంటే ఏమవుతుంది, మనము పర్చేస్ చేస్తున్నాం అంటే క్యాష్ అనేది పోతుంది. సో వాట్ గోస్ అనేది క్రెడిట్లో వేస్తాం. మనం గూడ్స్ వస్తున్నాయి కాబట్టి ఇక్కడ గూడ్స్ అని రాయద్దు ఫ్రెండ్స్, ఏంటంటే పర్చేజ్ అని రాయాలి. ఓకేనా, పర్చేజెస్ అకౌంట్ డేటార్. ఇంతకుముందు కూడా మనం గూడ్స్ ఇక్కడ గూడ్స్ సోల్డ్ అన్నప్పుడు ఇక్కడ గూడ్స్ అని రాయలేం, సేల్స్ అని రాసినాం. ఓకేనా, ఇక్కడ గూడ్స్ మెన్షన్ చేయదు. గూడ్స్ సోల్డ్ కానీ గూడ్స్ పర్చేస్ కానీ జరిగితే అక్కడ గూడ్స్ అని మెన్షన్ చేయకుండా సేల్సా లేకుంటే పర్చేజెస్ అని రాయాలి. సరేనా, ఇక్కడ గూడ్స్ పర్చేజ్డ్ ఫర్ క్యాష్ అంటే గూడ్స్ వస్తున్నాయి కానీ ఇక్కడ గూడ్స్ అనేవి రాయొద్దు, మనం పర్చేజెస్ అని రాయాలి. ఓకేనా, ఇక్కడ డెబిట్లో రాస్తున్నాం. గూడ్స్ వచ్చిన ఏం పోతుంది, క్యాష్ పోతుంది. క్యాష్ అనేది పోతుంది కాబట్టి క్రెడిట్లో ఇస్తున్నాం. సో ఇక్కడ ఏంటి ఎంత ఉంది, ఇది 10,000 వేసేసి ఇక్కడ కూడా 10,000 వేసేసి రీజన్ రాస్తాం, బీయింగ్ గూడ్స్ పర్చేస్డ్. సో ఇక్కడ ఎంత మొత్తం అండర్లైన్ చేసేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటి గూడ్స్ పర్చేస్డ్ ఫ్రమ్ ఎక్స్. ఇక్కడ మళ్ళీ పర్సన్ వచ్చింది చూడండి, బీ కేర్ఫుల్. ఇలాంటి పర్సన్స్ వచ్చినప్పుడు మనం క్రెడిట్ బేస్లో తీసుకున్నాం అనమాట. ఉద్దేర్లో ఆయన దగ్గరికి గూడ్స్ పర్చేస్ చేసినాం. ఎంత డేటు 17/3/22లో ఏమైంది, గూడ్స్ పర్చేస్డ్ ఫ్రమ్ ఎక్స్ అంటే పర్సన్ ఈజ్ ద గీవర్. మనం గీవర్ అన్నప్పుడు క్రెడిట్లో ఇస్తాం. మనకు రూల్ ఉంది ఇక్కడ, పర్సన్ కనుక గీవర్ అయితే క్రెడిట్లో ఇస్తాం, పర్సన్ కనుక రిసీవర్ అయితే డెబిట్ చేస్తాం. ఇప్పుడు ఏం చేస్తాం, మనకు గూడ్స్ ఇస్తుండు పర్సన్. సో మనం ఏం చేస్తాం, టు ఎక్స్ అకౌంట్. ఇక్కడ పర్సన్ నేమ్ రాసి, ఎందుకంటే ఇది ఉద్దర కాబట్టి పర్సన్ నేమ్ రాసుకోవాలి మనం. ఇక్కడ ఏంటి ఏం రాస్తాం, గూడ్స్ ఏమి ఇస్తుంది మనకు, గూడ్స్ ఇస్తుంది కానీ గూడ్స్ వస్తున్నాయి అప్పుడు మన కంపెనీలోకి, కానీ మనం ఇక్కడ గూడ్స్ అని రాయొద్దు, పర్చేజెస్ అని రాయాలి. ఓకేనా, ఇది ఒక్కటి ఇట్లా గూడ్స్ పర్చేజెస్ కానీ గూడ్స్ సేల్స్ కానీ ఉంటే డైరెక్ట్ గూడ్స్ అని రాయకుండా పర్చేజెస్ కానీ సేల్స్ అని రాయాలి. ఓకేనా, పర్చేజెస్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. ఇప్పుడు ఈ క్లారిటీ వచ్చింది అనుకుంటారు. నెక్స్ట్ ఏంటి ఇక్కడ రీజన్ ఏంటి, బీయింగ్ గూడ్స్ పర్చేస్డ్ ఫ్రమ్ ఎక్స్. సో ఎంత అమౌంట్ ఎంత 10,000. నెక్స్ట్ ఇది కూడా 20,000. ఇది కూడా 20,000. సో ఇలా ఫ్రెండ్స్ మనం ట్రాన్సాక్షన్స్ రాసుకోవాలి. సో మనకు జనరల్ ఎంట్రీస్ అయితే అర్థమైనాయి అనుకుంటున్నా. ఇన్ కేస్ ఇది అర్థమైతే నాకు కామెంట్ చేయండి, తప్పకుండా లెడ్జర్ ప్రిపేర్ చేస్తాను. చాలా ఈజీగా ఉందనుకుంటున్నాను. కాన్సెప్ట్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆల్మోస్ట్ అన్ని ట్రాన్సాక్షన్స్ కవర్ అయినాయి. ఫ్రెండ్స్ థ్యాంక్ యూ, బాయ్. మీరు వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్. థ్యాంక్ యూ, బాయ్.